విశ్వాసంగా ఉంటూ ఆపద సమయంలో ధైర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ విధంగా జీవితంలో మీకున్న వాటి పట్ల, మీరు పొందిన వాటి పట్ల మీరు సంతృప్తిగా ఉండాలి. మీ శత్రువులు మిమ్మల్ని గాయపరిచే చిన్న అవకాశాన్నైనా సరే మీరు వెంటనే పసిగట్టాలి. మీకు పనినిచ్చే వారి పట్ల విశ్వాసంగా ఉండాలి. ఆపద సమయంలో అత్యంత ధైర్యాన్ని ప్రదర్శించాలి. అలాగే గాడిద నుంచి ఏం నేర్చుకోవాలంటే, గాడిద ఎంత బరువైనా, అలసట వచ్చినా, వాతావరణం అనుకూలంగా లేకపోయినా సరే తన పని చేసుకుంటూ పోతుంది. ఈ విధంగానే మన జీవితంలో మనం మోసే అన్ని బరువుల్ని ఎంత కష్టం వచ్చినా, ఏ పరిస్థితుల్లో అయినా సరే మోసుకుంటూ పోవాలి. అదే జీవితం. నెక్స్ట్, హౌ టు కంట్రోల్ హూమ్. ఆశపోతులను డబ్బులతో లొంగదీయవచ్చు. కోపంగా ఉన్నవారిని మీ లొంగుపాటుతో మీ వైపుకు తిప్పుకోవచ్చు. తెలివి తక్కువ వారికి నిజాన్ని చూపడం ద్వారా మీ దారిలోకి తీసుకురావచ్చు. కానీ తెలివైన వారిని మాత్రం మీ తప్పుని, నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోవడం ద్వారా మాత్రమే వారి నమ్మకాన్ని గెలవగలుగుతారు.